జగన్ చేసినయన్నీ తప్పేనని చూపించే ప్రయత్నం ఎలక్షన్స్ ముందు జరిగింది. అందులో నేను అనేక సార్లు చెప్పా. ₹2.49కి సెకీ అనేటటువంటిది ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వ సోలార్ సంస్థ అది. అది డైరెక్ట్‌గా అదేమన్నా పరిశ్రమలు పెట్టి చేస్తదంటే కాదు. ఈ పెద్ద పెద్ద పరిశ్రమలోళ్ళు ఎవరైతే పెడతానికి ముందుకొస్తారో, వాళ్ళ కరెంటు అమ్మి పెట్టేటటువంటి కన్సల్టెన్సీ ఏజెన్సీ లాంటిది కేంద్రం అక్కడ. ఎందుకంటే ఈ పవర్ ప్రొడక్షన్ ప్రోత్సహించడానికి ప్రైవేట్ ప్రొడక్షన్. అందులో భాగంగా అదానీ వాడు కరెంట్ తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన కరెంట్‌ని అమ్మే పని సెకీ తీసుకుంది. మొదట్లో ఎవరికైనా మనకి స్విగ్గీలు, జొమాటోలు, ఓలాలు, ఉబర్‌లలో ఫస్ట్‌లో డిస్కౌంట్ ఇస్తారు కదా! అట్లాగా ఆంధ్రాతో ఒక ఒప్పందం ఏంటంటే ₹2.49కే కరెంట్ ఇస్తారు. ఆ ట్రాన్స్‌ఫర్ చార్జెస్ అని ఉంటాయి. ₹1.50 దాకా పడుతుంది ఒక్కొక్క యూనిట్. అది కేంద్రం పెట్టుకుంటది ప్రోత్సహించడం కోసం అనేది పెడితే, దాన్ని బూతులు రాసి ఈనాడు, జ్యోతి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. చంద్రబాబు గారు వచ్చాక ఏమన్నారు? సెకీ కంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడన్నారు. అంతకుముందు అదే చంద్రబాబు గారు దాన్ని కుంభకోణం అన్నారు. ఇప్పుడు ఆ సెకీకి సంబంధించి క్లియరెన్స్ జీవోకి సంబంధించినటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసుకుంది. జగన్ మీద మరొక అబద్ధం బద్దలైంది అన్నటువంటి కాన్సెప్ట్ వీళ్ళకి సంతోషాన్ని ఇచ్చిందనమాట. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు విద్యుత్ షెడ్యూలింగ్ ఆఫ్ టేక్ ప్రారంభమైంది. ఎటకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చాలా ఉపయోగకర ఒప్పందం అని ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చేసిన సూచన మీద సానుకూలంగా స్పందించింది. తద్వారా ఎన్నాళ్ళు చంద్రబాబు అనుకో సెకీ ఒప్పందం చేసినంత విష ప్రచారమేనని తేడతెలమైంది. 2021 డిసెంబర్ 1న కుదిరిన పవర్ సేల్ అగ్రిమెంట్ ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.